గాంధీజీ గారు బతుకున్న రోజుల్లో ఓ మాట చెప్పారన్నమాట. ఏంట్రా అంటే, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఎప్పుడైతే రోడ్డు మీద ధైర్యంగా ఎళ్తాదో, నడిచెళ్ళి ఇంటికెళ్ళిపోతాదో, అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినట్టని. బట్ నేనేం చెప్తానురా అంటే, ఒకవేళ సేమ్ గాంధీజీ గారు ఒకవేళ ఇప్పటి వరకు కూడా బతికుండుంటే, ఆయన ఏం చెప్పేవారంటే, ఒక మగ పిల్లవాడు ఎప్పుడైతే రోడ్డు మీద అర్ధరాత్రి అవ్వవసరం లేదు. మిట్ట మధ్యాహ్నం, తెల్లవారుజామున ఎప్పుడైనా సరే, అక్కడ ఒక గుంపు ఆడపిల్లలున్నారు. ఆళ్ళని దాటుకుంటూ జాగ్రత్తగా బయటికెళ్ళిపోయి వితౌట్ ఎనీ పోలీస్ కేసులు, కోర్టు కేసులు లేపోతే బతికుంటే చాలు. అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని, ఒకవేళ ఇప్పుడు గాంధీజీ గారు బతికుంటే చెప్పేవారేమో అని నా అభిప్రాయం. దీని మీద ఎంతమందికి అలానే అనిపిస్తుందో బలంగా లైక్ చేసి కామెంట్ చేయండి. సో దట్ మీ లైక్‌లు బట్టి నాకు అర్థమవుతది. నా ఒపీనియనే అలా ఉందా? మీ ఒపీనియన్ ఇలానే ఉందా అని. ఇది ఎందుకు చెప్తున్నానురా అంటే, ఇప్పుడు జరిగిన ఏదో కేరళ ఇన్సిడెంట్, ఆ బస్ ఇన్సిడెంట్ ఒకటే కాదు. దీనికంటే ముందు కూడా చాలా జరిగాయి. దీని తర్వాత కూడా చాలా జరుగుతాయి. బట్ ఇట్స్ హై టైమ్ టు రియాక్ట్ కాబట్టి, నాకు ఇంట్లో కుదరకపోయినా, అక్కడ వీడియో చేయడం అవ్వకపోయినా, కారులో వచ్చి పక్కన ఇంకో చేత్తో టార్చ్ పెట్టి లైటింగ్ రావట్లేదు కాబట్టి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నానురా అంటే, ఇది అడ్రెస్ చేయాల్సిన విషయం కాబట్టి, నాకు ఎటువంటి భయం లేదు. నాకు మనసుకు అనిపించింది చాలా రాగా రస్టిక్‌గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసి, కుదిరితే హైప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇలాంటి ఈ వీడియో ఎస్పెషల్లీ ఫేక్ ఫెమినిస్టులు, హిపోక్రైట్స్‌కి రీచ్ అవ్వాలి. ఈ వీడియోలో ఓన్లీ ఆ కేరళ ఆ బస్ ఇన్సిడెంట్ స్టోరీ ఒక్కటే మాట్లాడను. నాకు జరిగిన ఒక నా సర్కిల్‌లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడతాను. అక్కడ బకరా అయింది అబ్బాయి, ఇక్కడ బకరా అయింది అబ్బాయే. అలాగే మన ఫెమినిస్టులు చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఫెమినిస్టులు అంటే మీనింగ్ తెలీదు చాలా మందికి. ఆ ఫెమినిస్ట్‌లో ఎఫ్ఏ ఉందని చెప్పి ఇది ఆడవాళ్ళే ఫెమినిస్టులు అనే భ్రమలో చాలామంది బతుకుతున్నారు. సో ఈ ఆనరబుల్ ఫెమినిస్టులు లైక్ అనసూయ గారు, చిన్మయ్ గారు అండ్ నాగబాబు గారి గురించి కూడా మాట్లాడతా. ఎందుకంటే ఉంది. ఆళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. మాట్లాడతా. వాళ్ళని కూడా నేను ఎక్స్‌పోజ్ చేయడానికి ట్రై చేస్తా. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఎక్కువసేపు నాకు లాగ్ అంటే చిరాకు. సో డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. మీకు కూడా చూడడానికి కొంచెం డిస్టర్బింగ్‌గా ఉండొచ్చు. ఈ వెలుతురు ఇది అదంతా. సో కేరళ ఆ బస్ ఇన్సిడెంట్ ఈ పాటికి చాలామంది వినే ఉంటారు, చూసే ఉంటారు. ఆ ఇన్సిడెంట్ కంటే ముందు నేను చెప్పేది ఏందిరా అంటే ఎలా అవుతుందంటే, మొన్న సినిమాలో అనిల్ రావిపూడి గారు చెప్పినట్టు ఆడవాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఇచ్చిన లాస్‌ని, రూల్స్‌ని వీళ్ళు వేరే విధంగా అబ్బాయిల్ని బలిపశువులు చేయడానికి వాడుతున్నారు చాలామంది. మీకు ఇది కొంచెం జనరలైజ్డ్ స్టేట్మెంట్‌లా అనిపించొచ్చు. బట్ జరుగుతుంది అదే. సో ఇప్పుడు కేరళ ఇన్సిడెంట్ కంటే ముందు ఒక స్టెప్ ముందుకెళ్ళి నేను చెప్పిన తర్వాత మీకు కూడా అరే మా సర్కిల్‌లో కూడా ఇదే జరిగిందిరా, మా పెదనాన్న అబ్బాయికి ఇలాగే జరిగిందిరా, మా చిన్నాన్న అబ్బాయికి ఇలాగే జరిగిందిరా అని చాలామంది కోరిలేట్ అవుతారు. ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే ఒక 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 అబ్బాయి ఉన్నాడు. పేరు చెప్పను. ఐడెంటిటీ రివీల్ చేయదలుచుకోలేదు. సో తను కొన్ని ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నాడు మ్యాట్రిమోనీలో. పెళ్లి చేసుకున్న తర్వాత అంతా బానే ఉంది. పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత కట్ చేస్తే సంవత్సరంలో డివోర్స్ అయిపోయిన తర్వాత డివోర్స్ అంత త్వరగా అబ్బాయి ఒప్పుకోకపోతే ఒప్పించేలా చేశారు. చివరికి ఆ అబ్బాయి 50,00,000 యాలిమనీ కట్టి ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఆ అమ్మాయి హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుంది. 50,00,000 కూడా తీసుకుంది. కట్ చేస్తే వెనక్కి జరిగితే ఏం జరిగిందిరా అంటే, అమ్మాయి ఎలా పోర్ట్రే చేసిందిరా అంటే, ఆ అబ్బాయికి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. అబ్బాయి గే. అబ్బాయి నాతో కొంచెము ఏమంటారు అబ్యూజివ్ లాంగ్వేజ్‌లో మాట్లాడడము, కొట్టడానికి దగ్గరికి రావడము ఇలాంటివన్నీ చేశాడు. ఇవన్నీ చెప్పి తెలుసు కదా లాస్ ఎలా ఉన్నాయో. లాస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి లేవు. వీళ్ళని బకరాలు చేయడానికి ఉంది. కట్ చేసి ఆ అబ్బాయిని ఒకవేళ ఆ అబ్బాయి నిజంగా చేయలేనివి కూడా చేసినట్టు అలాగ కల్పించి ఆ అబ్బాయిని ఎదవని చేసి అబ్బాయి దగ్గర 50,00,000 లాగి అమ్మాయి నీట్‌గా ఇంకో పెళ్లి చేసుకుంది. కట్ చేస్తే అబ్బాయి సైడ్ స్టోరీ వింటే ఆ అమ్మాయి డే 1 నుంచి ఉన్నంత వరకు అసలు ఈ అబ్బాయితో మాట్లాడేదే కాదంట. ఎంతసేపు ఫోన్‌లోనే మాట్లాడుకుని ఉండేదంట. మూడ్ స్వింగ్‌లంట. కాసేపు నవ్వుతూ మాట్లాడేది. కాసేపు మనం ఫ్రెండ్లీగా ఉందాం అని చెప్పి ఉండేదంట. టైంకి వచ్చేది కదంట. చాలా రోజులు వేరే వాళ్ళ దగ్గర ఇంట్లో ఉండేదంట. తర్వాత ఇదంతా సస్పెన్స్ అయ్యాక తర్వాత అబ్బాయి మంచోడు కదా. తర్వాత చెక్ చేస్తే అమ్మాయి ఆల్రెడీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో ఇదంతా ముచ్చట్లు ఇవన్నీ. సో ఇక్కడ బలిపశువు అయింది ఎవరు? అబ్బాయి. ఇక్కడ ఎవరైనా కూడా లైఫ్ నష్టమే. అబ్బాయినా, అమ్మాయినా. కానీ ఇక్కడ ఉన్న రూల్స్ ఎలా ఉన్నాయిరా అంటే, అమ్మాయి చెప్పిందే నమ్మేటట్టు ఉన్నారు. అబ్బాయి సైడ్ వర్షన్ వినడానికి కూడా అసలు దేకట్లే. అమ్మాయి ఏం చెప్పినా రైటు. ఇంకా అబ్బాయి ఒకవేళ కాంక్రీట్ ఎవిడెన్స్ చూపించినా కూడా ఇది లేదు అన్నట్టుంది. సో ఇక్కడ అబ్బాయి లైఫ్ నాశనం అయిపోయిందా? ఇది ఎందుకు చెప్తున్నానురా అంటే, ఇప్పుడు కేరళ బస్ ఇన్సిడెంట్‌కి వద్దాం. ఆ బస్ ఇన్సిడెంట్‌లో
ఆ దీపక్ అనే అబ్బాయి 41 సంవత్సరాలు, డీసెంట్ పర్సన్, చనిపోయాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం సస్తారు చాలామంది, తప్పులేదు. ఆ వీడియో వైరల్ అయింది, 2 రోజులు వైరల్ అయింది. ఆ 2 రోజులు వైరల్ అవ్వడానికి రీజన్ ఇక్కడ అమ్మాయిదే మిస్టేక్ అంటున్నారు కానీ, నేను అమ్మాయితో పాటు ఇంకొకళ్ళ మిస్టేక్ ఉంది. సోషల్ మీడియాలో ఉన్న ఈ ఆన్లైన్ యువత ఉంది చూసారా, వీళ్ళు షుగర్ పేషెంట్స్, వీళ్ళ వల్ల ఇదంతా జరుగుతుంది. ఎస్పెషల్లీ మన ఇండియాలోనే జరుగుద్ది. ఏమైనా అంటే మనకు కోపాలు వచ్చేస్తాయి కానీ, మనం ఎంత ఖాళీగా ఉన్నామంటే ఆ వీడియో చూసిన తర్వాత అయినా కొంచెం బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నోడికి అర్థమవుద్ది. ఒరే, నిజంగా ఆ అమ్మాయికి డిస్కంఫర్ట్ ఫీల్ అయితే, నిజంగా ఆ అమ్మాయికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ చనిపోయిన పర్సన్ అలా చేసాడు, మొలెస్ట్ చేశాడు, లేకపోతే కావాలనే ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు అనిపిస్తే, అమ్మాయి ఫేస్లో ఎటువంటి డిస్కంఫర్ట్ అయినా కనబడిందా? లేదు. అది క్లియర్గా ఐడెంటికల్గా ఉంది. అమ్మాయి దగ్గరికి వెళ్తుంది, అతను దూరంగా ఉంటున్నాడు. సరేనబ్బా, పోనీ ఇంకో కేసులో కూడా ఆలోచిద్దాం. ఆ అబ్బాయి నిజంగానే చాలా తెలివిగా అలా చేశాడు అనుకుందాం. చేస్తే ఈ అమ్మాయి చేయాల్సిన పని ఏంది? పోనీ క్యాప్చర్ చేసి పోలీస్ స్టేషన్ కదా ఇవ్వాలి. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే ఏమొస్తుంది? బొంగు వైరల్ అయ్యింది. సో ఇప్పుడు కట్ చేస్తే చూస్తే ఎలా అనిపిస్తుంది? అమ్మాయి వైరల్ అవ్వడం కోసమే ఆ ఫ్రేమ్ సెట్ చేసి ఒక ఇన్నోసెంట్ పర్సన్ని అలా ఫ్రేమ్ చేసి కట్ చేస్తే ఆ ఇన్నోసెంట్ పర్సన్ చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్ళింది. సో ఇందులో ఫస్ట్ కల్ప్రిట్ ఎవర్రా అంటే నేను అమ్మాయి నన్ను. మన సోషల్ మీడియా యువత, మన ఆన్లైన్ షుగర్ యువత ఒక వీడియో వస్తే లాజికల్గా ఆలోచించడం మానేసి ఎమోషన్తో పోతాం. ఎంత ఎమోషన్తో పోతామంటే, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్లో అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు ఇంకొక పర్సన్ రాంగ్గా మాట్లాడారని ఆ పర్సన్ని వీళ్ళు తిడుతున్నారని చెప్పి వాళ్ళని మళ్ళీ పొగుడుతున్నారు. అంటే మనకి అసలు ఎటువంటి సెన్స్ కూడా ఉండదు. అంటే ఆ ఎమోషన్గా పోవడమే. జై ఆంజనేయ, జై సరస్వతి, ఇలా జై లార్డ్ శ్రీరామ్ అంటే అటువైపు వెళ్ళిపోవడం. మళ్ళీ బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయాలంటే వీళ్ళు వీర్లు. అంతే తప్ప అక్కడ లాజికల్గా ఆలోచించే శక్తి అసలు కోల్పోతాం. ఎందుకంటే మనకు అంత టైం ఉండట్లేదు, మనకి అసలు వచ్చాగట్లేదు. మనకి నిజంగా వచ్చాగితే ఆ వీడియో చూడగానే అర్థమైపోద్ది. ఆ అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఆ వీడియో చేసింది, ఒక పర్సన్ని బకరా చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి మొక్కలు ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు. ఒకవేళ నిజంగా ఒక అమ్మాయి అంత డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఈ రోజుల్లో అక్కడే గోల్ చేసి గోపమే కొడుతుంది, లేదా అక్కడ దగ్గరుండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తుంది, లేకపోతే డ్రైవర్కి వెళ్ళి చెప్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. ఇలా అప్లోడ్ మాత్రం చేయదు. బట్ ఇప్పుడు అమ్మాయి ఫేమ్లో రావడం కోసం ఈ అబ్బాయిని బలుపసు చేసింది. కానీ ఈ అబ్బాయిని బలుపసు అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మన యువత. సో ఓవరాల్గా ఇందులో నీతి ఏందిరా అంటే ఇద్దరికి చెప్పాలి. ఒకటి, సోషల్ మీడియా యువతకి వీళ్ళు సజెషన్లు తీసుకోరు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇచ్చిన తీసుకో. మీరు వీటి మీద పెట్టిన ఫోకస్ మీ కెరీర్కి హెల్ప్ అయ్యే దాని మీద పెట్టుకుంటే బాగుపడతారు. లేదంటే అడుగు తినిపోవడం తప్ప ఏమి ఉండదు. మన కామెంట్సే మిగులుతాయి, అంతకుమించి ఏమీ ఉండదు. ఒకవేళ మీరు నిజంగా ఒక అకౌంటబిలిటీ తీసుకుని రియాక్ట్ అవ్వాలనుకుంటే లాజికల్గా ఆలోచించి రియాక్ట్ అవ్వని తప్ప మ్యాగీలాగా ఇన్స్టెంట్గా రియాక్ట్ అయిపోయి ఒకళ్ళు విలన్ చేసేది. ఇప్పుడు కూడా నేను అమ్మాయి పేరు ఎందుకు చెప్పట్లేదురా అంటే, ఇప్పుడు అబ్బాయి ఆల్రెడీ చనిపోయాడు. ఇప్పుడు అమ్మాయిది తప్పో రైటో సరే కోర్టు డిసైడ్ చేస్తుంది అనుకుందాం. కోర్టు డిసైడ్ చేసే లోపల ఇప్పుడు వరకు అమ్మాయిని సపోర్ట్ చేసే వాళ్ళంతా ఇప్పుడు అమ్మాయిని తిడతారు. ఇప్పుడు అర్జెంట్గా ఏంటంటే ఇప్పుడు దీపక్ చచ్చిపోయి ఈ అమ్మాయి కూడా చచ్చిపోవాలి. ఈ అమ్మాయి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతారు. అర్రే, అనవసరంగా ఒక అమ్మాయిని చంపేసేమైనా తప్పైనా కూడా కోర్టు తీసుకోవాలి కదా డెసిషన్ అని చెప్పి మొసల కన్నీళ్ళు కారుస్తాం. సో దయచేసి దీపక్కి ఏదైతే చేశారో ఇప్పుడు మళ్ళీ అమ్మాయికి చేయొద్దు. అఫ్కోర్స్ అమ్మాయి చేసిన తప్పై ఉండొచ్చు, కోర్టు డిసైడ్ చేస్తుంది. మనకు ఒక లా అనేది ఒకటి ఏడ్చింది కదా, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ దీపక్ విషయంలో మీరు ఎటువంటి తప్పు అయితే చేశారో మళ్ళీ ఈ అమ్మాయి దగ్గర ఆ తప్పు చేసి ఈ అమ్మాయిని చంపేయద్దు. వాళ్ళు చేసింది రైట్ అయినా రాంగ్ అయినా మనకి ఒక కోర్టు లా ఒకటి ఏడిచింది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో మీరు మీ పని చేసుకోండి. ఇది ఒక ఎత్తు అయితే, నాకు బాగా బాదర్ చేసింది ఏంటంటే మన ఫేక్ ఫెమినిస్టులు. ఫ్యూ మంత్స్ బ్యాక్, ఒక 1 month కూడా అవ్వలే, శివాజీ గారు ఒక మాట దొర్లితే చాలామంది ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, బట్టలు ఎలా వేసుకోవాలి మీరు మాకు చెప్తారా, మేము ఎలా, ఇది ఆడుతూటి ఎంతమంది మాట్లాడారంటే, హానరబుల్ చిన్మయ్య గారు మాట్లాడారు, ఆనరబుల్ అనసూయ గారు మాట్లాడారు, ఆనరబుల్ మన నాగబాబు గారు మాట్లాడారు. ఎంత గట్టిగా మాట్లాడారంటే వాళ్ళ కామెంట్ బాక్స్ డిసేబుల్ చేసుకున్నంతలా మాట్లాడారు. సార్, మీరు ఆడవాళ్ళ బట్టల స్వేచ్ఛ గురించి అంత గట్టిగా మాట్లాడినప్పుడు మీరు ఇక్కడ ఒక మగవాడి ప్రాణం పోయింది. ఎందుకు పోయింది? అదే ఆడపిల్ల తనకున్న రైట్ని, పవర్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఒక మగవాడి ప్రాణం పోయింది. మరి ఇప్పుడు మీరు మాట్లాడరా సార్? ఫెమినిస్ట్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఇద్దరూ సమానమే అనే కదా సార్ మీనింగ్. ఏడుంది సార్ సమానం? ఇక్కడ మగవాళ్ళ జీవితాలు సంకనాగిపోతుంటే అసలు మాట్లాడేవాడే లేడే.
నిన్న మొన్న 500 కుక్కలు చనిపోతే వాటి ప్రాణాల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దట్. ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దట్. అందరి గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కుక్కల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పాముల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పులుల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అబ్బా, అందరి గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఏలియన్స్ గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక మగవాడి గురించి మాట్లాడేవాడు మాత్రం ఎవడూ లేడు. సో ఇప్పుడు ఎలా ఉందరా అంటే ఈ ఇండియాలో అందరికీ సేఫ్టీ ఉంది ఎక్సెప్ట్ మెన్. నేను ఎంతమంది అవును బ్రో మాకు అలానే అనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఓవరాల్గా నా కంక్లూజన్ ఏందిరా అంటే, ఇన్స్టెంట్గా మీరు ఏది రియాక్ట్ అయ్యి అనవసరంగా సోషల్ మీడియాలో ఆ హేట్రెడ్ ఎందుకు, ఆ హేట్ కామెంట్స్ అవన్నీ, దానివల్ల ఈరోజు ఒక ప్రాణం పోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు అదే మిస్టేక్ చేసి ఆ అమ్మాయి ప్రాణం కూడా తీయొద్దు. ఏదైనా కోర్టు డిసైడ్ అవుద్ది. సో ఈ ఫ్యాన్ వార్స్ కానీ, ఈ నెగిటివ్ కామెంట్స్ కానీ, ఈ యుద్ధాలు ఆపండి. మీకంటూ కెరీర్ ఉంది కాబట్టి కెరియర్ మీద ఫోకస్ చేయండి. అంతకుమించి చేయలేదు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఎవడరా నువ్వు జఫాగడ చెప్తున్నావు, 10 ఏళ్ళు పోయిన తర్వాత మిమ్మల్ని చూసి మీకే అసహ్యం వేస్తుంది. సో ఆ రోజు ఆ మూమెంట్ క్రియేట్ చేసే కంటే ముందు కన్నా ఇప్పుడే బెటర్ అది తెలుసుకొని హ్యాపీగా మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. అలాగే ఇంకా ఫేక్ ఫెమినిస్టుల గురించి, హిపోక్రేట్స్ గురించి మనం ఏం మాట్లాడతాం. జస్ట్ నాకు వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలనిపించింది. ఎందుకురా అంటే వీళ్ళు ఆడవాళ్ళ బట్టల గురించి అంత మాట్లాడిన వాళ్ళు ఒక ప్రాణం పోయింది, ఒక్కలైనా మాట్లాడారు. ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళందరూ? సో ఇలాంటి వాళ్ళని ఫాలో చేయకుండా దూరంగా ఉండండి. ఒకవేళ ఫాలో చేస్తే అన్ఫాలో చేయండి. అప్పుడు మీ ప్రాణాలు కూడా కుదురుగా ఉంటాయి, మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటారు. సో దట్ ఈజ్ మై హోల్ ఆబ్జెక్టివ్. ఎండ్ ఆఫ్ ద డే కర్మ అనేది ఒకటి ఉంటుంది. తప్పు చేస్తే ఇన్స్టెంట్ మ్యాగీలా వెంటనే వస్తుంది. ఒకవేళ ఇన్స్టెంట్ మ్యాగీలా రాకపోయినా ఏదోలాగా మనకు వస్తుంది. అది ఆన్లైన్లో మీరు పెట్టిన నెగిటివ్ కామెంట్స్తో సహా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.